ఓకే, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ బైక్ రేసింగ్ పోటీలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బైక్ రేసర్స్ ఉంటారో వాళ్ళు తమ టీమ్స్తో ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం గుజరాత్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనిట్ వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బైక్స్ను ఉపయోగించే గుజరాత్కు సంబంధించినటువంటి టీం ప్లేయర్స్ ఈ రేసింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ మనకు సంబంధించినటువంటి రకరకాల బైక్స్ కూడా ఇక్కడ ఓవరాల్గా గ్రౌండ్లో అన్ని కూడా డిస్ప్లే చేశారు. సో ఇది మనం చూస్తున్నటువంటి బైక్ గుజరాత్కు సంబంధించినటువంటి బైక్స్. గుజరాత్ సంబంధించినటువంటి టీమ్మేట్స్ ఈ బైక్స్ను ఉపయోగించి టీంలు రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఈ టీంకి సంబంధించినటువంటి విశేషాలు, ఈ బైక్స్ సంబంధించినటువంటి విశేషాలు చెప్పడానికి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అంటే ఈ బైక్స్ స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇవి స్పెషల్లీ మేడ్ ఫర్ రేసింగ్ అండి. ఈ బైక్స్ సూపర్ క్రాస్ లీగ్కి అన్ని రేసింగ్ బైక్సే ఉంటాయి. మా టీంకి వచ్చి మేము కేటీఎం బైక్స్ వాడతాము. ఇప్పుడు డైరెక్ట్గా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసిన వెహికల్స్ రేసింగ్స్. దీంట్లో మీకు ఇంజన్ కెపాసిటీ 450 cc ఉంటుంది, 250 cc ఉంటుంది. మా రైడర్స్ మ్యాక్సిమం ఫ్రాన్స్ నుంచి ఉన్నారు. ప్లస్ దీంట్లో ఏషియా ఇండియా కేటగిరీ ఉంది. దానికి మా రైడర్స్ ఒక మంచి థాయిలాండ్ నుండి, ఇంకొక తను ఇండోనేషియా వచ్చారు. సో అంటే ఇంతకుముందుకు ఇది రౌండ్ 2 కదా సార్? రౌండ్ 1 ఎక్కడ జరిగింది? సో ఇక్కడ జరిగేటువంటి ఈ ఈవెంట్ విశేషాలు ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో ఇది ఈ ఇయర్ ఛాంపియన్షిప్ సెకండ్ సీజన్ ఐఎస్ఆర్ఎల్ది. ఫస్ట్ రౌండ్ పూణేలో జరిగింది. దాంట్లో మేము 2 పొజిషన్స్ గెలిచాము. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్. దీని తర్వాత ఇక్కడ నుండి మేము కోయికోడ్కి వెళ్తాం కేరళలో, విచ్ ఇస్ ద ఫైనల్ రౌండ్. సో హైదరాబాద్ ట్రాక్ వచ్చేసి కొంచెము వేరేగా ఉంటుంది పూణే ట్రాక్ నుండి. ఇది చాలా టెక్నికల్ ట్రాక్. ప్లస్ ఇక్కడ సల్మాన్ ఖాన్ గారు రావడంతో చాలా పాపులారిటీ పెరిగింది. సో హౌస్ఫుల్ కెపాసిటీతో ఉంది. సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. ఇంకా ఏమేమి టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు సార్ గుజరాత్ టీంతో పాటు? మేము కాకుండా ఇంకా వేరే 5 టీమ్స్ ఉన్నాయి. ఇంకొక టీం వచ్చేసి బెంగళూరు నుండి బిగ్ రాక్ అని, కేటీఎం ఫ్యాక్టరీ వాళ్ళ సొంత టీంతో వచ్చారు. ఇంకా వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా 3 ఉన్నారు. సో 6 టీమ్స్ ఇన్ టోటల్. మా టీం వచ్చేసి వీఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ గుజరాత్. మా టీమ్ ఓనర్స్. సో అందుకే వాళ్ళకి గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి గుజరాత్ రైల్వేస్ అని పెట్టుకున్నాం పేరు. సో మెయిన్గా ఏంటి సార్ అంటే ఈ రేసింగ్లో పార్టిసిపేట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నట్టు మీ టీం? అంటే మోటార్ స్పోర్ట్ మన దగ్గర అంత పాపులర్ కాదండి. మోటార్ స్పోర్ట్ని పెంచుదామని జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ ద స్పోర్ట్ మేము ఈ కండక్ట్ చేస్తున్నాము. ఈ లీగ్ కానీ ఛాంపియన్షిప్ కానీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి రేసింగ్ అనుకుంటే జస్ట్ రోడ్ల మీద ఫాస్ట్గా వెళ్ళటమే రేసింగ్ అనుకుంటారు. కానీ ఇది చాలా పద్ధతిగా చేయొచ్చు, కంట్రోల్డ్ మేనర్లో చేయొచ్చు, అండ్ చాలా ఎంకరేజ్ కూడా చేయొచ్చు యంగ్స్టర్స్కి. అందు గురించి అని ఇది ప్రమోట్ చేస్తున్నాం. సార్ ఏంటి సార్ అంటే ఈ బైక్ అందరూ యూజ్ చేసే బైక్ సేమ్ ఉంటాయా? మీరు యూజ్ చేసే బైక్ స్పెషల్ పేరుకి ఇది కేటీఎం అనే, కానీ మీకు ఏదైతే కేటీఎం షోరూంలో దొరుకుతుంది ప్లస్ ఈ కేటీఎం చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటి బ్రేక్సే కానీ, వీటి యాక్సిలరేషనే కానీ, వీటి ఇంజన్ కెపాసిటీ కానీ చాలా వేరేగా ఉంటుంది. ఎస్పెషలీ మీ సస్పెన్షన్ వచ్చేసి ఇదే చాలా డిఫరెంట్ ఉంటుంది. దీస్ ఆర్ స్పెషలీ బిల్ట్ ఓన్లీ ఫర్ రేసింగ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు ఒక 10 meters జంప్స్ కూడా తీసుకుంటారు. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఎంతసేపు జరుగుతుంది సార్ ఈవెంట్? ఎంతసేపు అంటే రౌండ్ 2 ఎంతసేపు జరుగుతుంది? సో 3 కేటగిరీస్ ఉన్నాయండి. 450 cc, 250 cc, ఇండో ఏషియా మిక్స్. 3 కేటగిరీస్ ఒక్క రేస్ వచ్చేసి 10 minutes ఉంటుంది. సో ఆ విధంగా. సో ఇది చూసుకోవచ్చు, గుజరాత్ సంబంధించినటువంటి ఏదైతే టీం ఉందో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది చూడడానికి కూడా వస్తున్నారు. మనకు తెలుసు కార్లు బాగా మోడలింగ్ చేసి అంటే డిఫరెంట్ కార్స్ని తయారు చేసేటువంటి జనక్ సమర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రౌండ్కి సంబంధించిన ఈ బైక్ రేసింగ్ జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ అండి. ఇది ఫస్ట్ టైం మన హైదరాబాద్లో జరగటం ఇది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి లైక్ కేరళలో అక్కడే జరిగేది. ఇది ఫస్ట్ టైం మన హైదరాబాద్లో, అది కూడా గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. సో అన్ని టీమ్స్ కూడా అందరు కూడా ఈ బైక్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో అందరు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండి. అందరూ కూడా ఇండియా వాళ్ళు కాదు, వాళ్ళు అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ప్లస్ చాలా ఒక 3 hours ఈవెంట్ ఎలా ఉంటుందంటే చాలా అంటే మనం మనం ఇప్పటివరకు టీవీలో మూవీస్లోనే చూసుంటాము. కానీ ఫస్ట్ టైం మేము కూడా యాజ్ ఎ జెనెక్స్ మన గుజరాత్ టీంకి మన వర్క్షాప్ సపోర్ట్ ఇచ్చామండి. ఎందుకంటే వీళ్ళు ఫ్లై అయింది మన వర్క్షాప్కి వచ్చారు. వీళ్ళకి కావాల్సిన సర్వీస్ బ్యాకప్ కానీ, వాళ్ళ ఆయిల్ చేంజ్ కానీ, వాళ్ళంతా ట్యూనింగ్ అంతా 2 రోజులు మన వర్క్షాప్లో చేసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఈవెంట్కి రెడీ అయ్యారండి. దురదృష్టకరం ఏంటంటే ఈ పర్ఫార్మింగ్ దాంట్లో ఈ స్టేడియంలో ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక టీం ఉందండి. తెలంగాణ టీము కానీ, ఏపీ టీం కానీ లేదండి. ఇది నెక్స్ట్ టైం హోపింగ్ సో ఒక తెలంగాణ టీం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే గుజరాత్ టీం ఉంది, అన్ని స్టేట్ల నుంచి ఒక్కొక్క టీం ఉంది. ఇది
చిన్న విషయం కాదు. ఇది మోటార్ స్పోర్ట్ అనేది చాలా పెద్ద కాస్ట్లీ కానీ అవేర్నెస్ లేని ప్రోగ్రామ్ ఇది. మా ప్రయత్నం ఏంటంటే ఇదైతే స్పోర్ట్ ఏదైతే ఉందో అందరికీ అవేర్నెస్ చేయాలనేది మా జెనెక్స్ ఆలోచన. హోప్ సో నెక్స్ట్ ఇయర్ మన తెలంగాణ ఏపీ నుంచి కూడా ఒక్కొక్క టీం ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఈ రైసు రౌండ్ 2కు సంబంధించి మొత్తం 6 టీంలు దీంట్లో పాల్గొనబోతున్నాయి. గుజరాత్ కానివ్వండి, మిగతా స్టేట్స్కి సంబంధించినటువంటి దాదాపు 6 టీంలు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 3 గంటల పాటు ఇది మొత్తం కూడా షో ఉంటుంది. 3 కేటగిరీల్లో షో ఉంటుంది. సో హైదరాబాద్లో ఇలాంటి ఏదైతే బైక్ రేసింగ్ జరగడం చాలా మంచి పరిణామం అని ఇక్కడికి వచ్చినటువంటి బైక్ లవర్స్ చెప్తున్నారు. పెద్ద ఎత్తున రకరకాల బైక్స్ను కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుండడంతో బైక్ లవర్స్ కూడా అంతా పండగ చేసుకుంటున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.